ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 20వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 20వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా ఆలోచనతో స్పష్టంగా ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీరు ఏది చేస్తున్నా కూడా దాంట్లో పురోగతిని ప్రగతిని చూడగలుగుతారండి. ఆర్థికంగా డబ్బు పరంగా చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడేలాగా మీరు చక్కగా సంపాదనను పెంచుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలను కూడా ఎక్కువగా చేసుకోగలుగుతారు. అంటే మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఉన్న ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవటం కానీ, లేదా నూతన వ్యాపారాలను వ్యవహారాలను ప్రారంభించాలనే ఆలోచనలు పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి వాటితో చక్కగా రాబడిని పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. కాలం కూడా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం, దైవానికి సంబంధించిన విషయాలపై మీ సమయాన్ని కానీ మీ ధనాన్ని కానీ వెచ్చించడం కూడా మీకు చక్కటి ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. డబ్బు పరంగా చక్కటి లావాదేవీలను జరపడమే కాకుండా వాటిని అన్నిటినీ కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, రానున్న భవిష్యత్తు అవసరాలకు ఏ రూపంగా పొదుపు నిల్వల్లో పెట్టుకోవాలి, ఇట్లాంటి లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలను అయితే ఎక్కువగా జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఈరోజైతే మీకు ఉండబోతుందండి. అంటే గతంలో ఏదైనా పెట్టుబడులు పెట్టేసి ఆ డబ్బులు రాక, లేదా వాటి లావాదేవీలను తీర్చుకోలేక ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడ్డారో అటువంటి వాటి నుంచి కూడా ఈరోజు చక్కటి పరిష్కారం అయితే మీకు లభిస్తుంది. మీరు చేతికి రావాల్సిన డబ్బు సమయానికల్లా అందుతుందండి. చక్కగా మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ సంపాదన అనేది మాత్రం పెరుగుతుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవటం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, దృఢత్వాన్ని అయితే కలుగజేస్తుందండి. కార్యసిద్ధి ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు, విజయాలను పొందగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీ సహనాన్ని మాత్రం కోల్పోకండి. అంటే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు మాట్లాడినా, లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా మీ ముందుకు వచ్చినా, లేదా ఎవరైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషణలు చేయాలని ఆలోచించిన ఇటువంటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు సహనాన్ని అన్ని విషయాలలోనూ వహించవలసి ఉంటుందండి. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు మీ సహనాన్ని కోల్పోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి మీ భవిష్యత్తు మీద కూడా పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి వాటి నుంచి మీరు చక్కగా పక్కకు తప్పుకోవటం, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు సహనం వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను, అంతేకాకుండా ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కగా మీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. వినయ విధేయతలను కూడా ప్రదర్శించగలుగుతారంటే మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులతో కానీ, మీరు ఎవరినైనా కలవాల్సి వచ్చినప్పుడు మీరు వెళ్ళిన వ్యక్తులతో కానీ మాట్లాడే విషయంలో చక్కటి వినయ విధేయతలను ప్రదర్శించగలుగుతారు. ముఖ్యంగా మీ పెద్దలు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరి ఆశీర్వాదాలు కూడా ఈరోజు మీకు మేలునైతే చేకూర్చబోతున్నాయండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే వారి యొక్క మాట సహాయం కానీ, లేదా చేతనైనంతలో ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఇట్లాంటివి కోరి మీ వద్దకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారికి లేదనకుండా మీ చేతనైనంతలో మీరు సహాయాన్ని అయితే చేయగలుగుతారు. అంటే మీ స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలో కూడా చక్కగా మీదైన శైలిలో వెళ్ళగలుగుతారు. కొంతవరకు పనిలో ఒత్తిడి, భారం అనిపించినప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ కూడా మీరు బాధ్యతగా భావించి చక్కగా అన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కుటుంబ వ్యవహారాలను కూడా చక్కగా చక్కబెట్టగలుగుతారు. కుటుంబంలో అందరి విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి అన్నింటా కూడా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు సలహాలను ఇవ్వటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆరోగ్యానికి సంబంధించి ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ, అంటే మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం కానీ, లేదా మీకు కుటుంబ సభ్యులతో కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, ఇట్లా మీ మనసుకు నచ్చిన విధంగా కూడా కొంతవరకు చక్కగా సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ముఖ్యంగా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివిగా ఒకదాని వెంట ఒకటి ప్రణాళికాబద్ధంగా మీరు ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగాను ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించి రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా మీ పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం ఆలోచించి చక్కగా మీ యొక్క శ్రేయోభిలాషుల నిర్ణయాలను తీసుకుని మరీ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. గతంలో తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిలో పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న ఆదాయాన్ని ఎంతో గౌరవప్రదంగా సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఆదాయాన్ని ఇచ్చే మీ వృత్తిని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కటి లావాదేవీలు జరుపుతూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిపి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా అన్ని విధాలుగా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే కొంతవరకు పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించినప్పటికీ కూడా వ్యాపార విస్తరణ చేసే విషయంలో కానీ, వ్యాపారంలో మెలకువలు పాటించే విషయంలోనూ కానీ మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి విధంగా చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని మీ మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సమయానికల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారండి. అన్నింటా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారాన్ని గట్టిగా ఆలోచనాత్మక నిర్ణయాలతో
ప్రతి దాన్ని కూడా అమలుపరుచుకోగలుగుతారు. లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ భాగస్వామి నుంచి మీతో అన్నిటా కూడా చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా నిర్ణయాలు తెలియచేయటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు సలహాలను ఇవ్వటం కానీ, వారు కట్టుబడి ఉండటం కానీ మీకు మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, చక్కగా రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగాను ఆనందంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కగా మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. మీరు కోరుకున్న యోగాలను పొందగలుగుతారండి. శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.